నీ బావ బలరాంగాడు వస్తాడా? వాడు రాడు బంగారం. ఎందుకంటే వాడిప్పుడు నా కొడుకు దగ్గర రెస్ట్ తీసుకుంటున్నాడు. నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీనాక్షికి సంబంధించిన చిన్న బ్యాడ్ న్యూస్ కూడా నా చెవిన పడక ముందే నన్ను చంపేయండి. బ్రతికిపోతారు. పొరపాటున మీనాక్షి అరుపుగానే నేను విన్నాను, నన్ను చంపడానికి మీలో ఒక్కడు కూడా బతకడు. చంపేస్తావరా? చంపేస్తావరా? మమ్మల్ని చంపేస్తావరా? భయపడేంతలా చంపేస్తావరా? కరెక్టేరా, నువ్వే కరెక్టరా. నువ్వెవడివి, నేనెవడిని. మనలాంటి వాళ్ళకి సెంటిమెంట్స్ ఉండకూడదు. తప్పు. सर्वस्व संबंध सनमति तन मन चिताकि भस्मरम् सर्वशत्रुणां विभ्रम रक्तम रक्त अर्थ तद संभवम् कर्म अस्त्र शस्त्र तंत्र द्रोह शरक्त कर्म कर्म अस्त्र शस्त्र. అన్నా సౌండే లేదన్నా, చచ్చుంటాడు. అన్నా ప్రాణం లేదన్నా, పోయింది. ఎరా, చంపేస్తా చంపేస్తా అన్నావు, ఇప్పుడు నువ్వే చచ్చిపోయావు. అతిగా ఆవేశపడితే ఇలాగే ఉంటుంది. ఈ పాటికి అక్కడ మీనాక్షి చచ్చిపోయి ఉంటుంది. ఆనందమానందమాయనే మా మీనాక్షి పెళ్లి కూతురాయనే, చావు పెళ్లి కూతురాయనే. పగతో రగిలడి శవముకు భయమే లేదు, చంపక తప్పని శవములు వీలురా.
ఏయ్! వద్దే వద్దే అని చెప్పా, విన్నావా? ప్లీజ్ నన్ను వదిలేయండి. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఆ? ఎంత మాట, ఎంత మాట! నీలాంటి వీరవనితలా కన్నీరు పెట్టరాదే. కన్నెర్ర చెయ్యాలి. మాలాంటి వాళ్ళ జీవితాల్ని చంకనాకించెయ్యాలి. అది ధర్మం. కానీ నాకంటూ ఒక అధర్మం ఏడ్చింది కదా అమ్మా. అదేమిటో తెలుసా? నా భవిష్యత్తు గడ్డొచ్చిన నీలాంటి వాళ్ళని చీమల్లా నలిపేసుకుంటూ ముందుకు వెళ్ళడం. ఛేయ్! నీ చావును చూసి ఇక ముందు ఎవ్వరు పాపిరెడ్డి నీడను తాకాలన్నా భయపడాలి. వాడు పేపరోడైనా పోలీసైనా ఈ పాపిరెడ్డి దందాల వైపు కన్నెత్తి చూడాలి అంటే గజ 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 ఉడికిపోవాలి. అలా జరగాలి అంటే నువ్వు భయంకరంగా చావాలి. ముందుగా ఉరితో నీ ఊపిరి తీసి ఆ తర్వాత పెట్రోల్ బూస్ అంటించేస్తానే, సరేనా? ఆ? నారాయణ నారాయణ నారాయణ.
ఒక్కడు అడుగు ముందుకు వేసినా పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. ఏంటి పాపిరెడ్డి అలా చూస్తున్నావు? ఏమీ లేదు. నువ్వేనా? నేను చూస్తున్నది నిన్నేనా అని. సహనం గల ఆడదానికి సవాల్ విసిరితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది పాపిరెడ్డి. ఈ స్థావరానికి రావాలి అంటే అసలైన మగాడికి దిమ్మ తిరిగిపోతుంది. అలాంటిది నువ్వు. రేయ్, నువ్వు తీసుకొచ్చింది ఎవరినో తెలుసా? అపర్ణ వనమాలి కోడల్ని, ధన్రాజ్ వనమాలి పరువుని. రేయ్, ఆ పరువు కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత మందినైనా చంపుతాను. రేయ్, నువ్వు మనిషిని చంపాలంటే ప్లాన్ గీయాలి, కానీ నేను నిన్ను చంపాలంటే మాత్రం చంపాలనే ఆలోచన వస్తే చాలు. అవును మరి, నువ్వు అట్టా చంపుకుపోతుంటే మేము ఇక్కడ గాలి నొక్కులు కూర్చుంటాం. ఏయ్, ఇది పులిపోను. ఇక్కడికి వచ్చినంత తేలిక కాదు తిరిగి వెళ్తాం. కోడల్ని చంపాలనుకుంటే అరే అత్త బోనస్ గా దొరికింది. ఇద్దరూ కలిసి పైకి వెళ్దురు గాని. రా, చంపవే. రేయ్, దగ్గరికి రావద్దు, చంపేస్తాను. చంపవే, చంపు. రేయ్, కాల్ చేస్తాను. చంపవే, నిన్ను చంపేస్తాను. చంపవే, నిన్ను చంపేస్తాను. చంపవే, చంపేస్తాను. చంపు. రేయ్, ఏయ్! చంపుతావా? రేయ్, నేను చంపగలనురా. ఛీ! ఏయ్! ఇవే చిన్న తుపాకీ పట్టుకుని మీ అత్తగారు వచ్చి కాల్ చేస్తాను అంటే వారు భయపడతా అనుకున్నావా? ఒకే వేటు రెండు ప్రాణాలు. ఏయ్! కత్తి తీవరా. నేను నిన్ను కాపాడడానికి వచ్చాను అనుకుంటున్నావేమో. నేను వచ్చింది మా అమ్మని కాపాడుకోవడానికి. నువ్వు ఏమైపోతే నాకేంటి?
పాపిరెడ్డి ఇంకొకసారి మా గురించి కానీ మా కుటుంబం గురించి కానీ ఆలోచిస్తే చంపేస్తా. జాగ్రత్త. పదమ్మా. పదమ్మా. ఇప్పుడు నాకున్న కాంక్ష పదవి కాదు, నీ కుటుంబ నాశనం. నేను నిన్ను కాపాడడానికి వచ్చాను అనుకుంటున్నావేమో. నేను వచ్చింది మా అమ్మని కాపాడుకోవడానికి. నువ్వు ఏమైపోతే నాకేంటి? ఏంటమ్మా అది అది బావగారు. ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? బావగారిని ఆ పాపిరెడ్డి కొడుకు బంధించాడు అత్తయ్య గారు. ఏంటమ్మా నువ్వు అనేది? అవునత్తయ్య, బావగారిని బంధించి కొడుతున్నట్టు నాకు వీడియో కూడా చూపించాడు అత్తయ్య. అయితే వాడు కొరువితో తల గోక్కున్నట్టే. వాణ్ణి వాళ్ళేమీ చేయలేరమ్మా. అయ్యో అది కాదత్తయ్య, నేను ఇదిగో బావగారు. హలో మీనాక్షి, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. మీకు లేదు. బలరాం, అమ్మా ఎక్కడున్నావురా? నీకేం కాలేదుగా? నాకేం కాలేదమ్మా. మీనాక్షి ఎలా ఉంది? మీనాక్షికి ఏం కాలేదురా. ఇప్పుడే ఇంటికి తీసుకెళ్తున్నాం. మీనాక్షి సేఫ్. నాకు ఏం కాలేదమ్మా. నేను సేఫ్గానే వచ్చేస్తున్నాను. త్వరగా వచ్చేరా ఇంటికి. అత్తయ్య ఏం కాలేదమ్మా. త్వరగా పోనీ క్రిష్. అలాగే అమ్మా. ఏది ఏమైనా ఫ్యామిలీ అంతా ఫుల్ సింపతితో నా వైపు ఉంది. నిన్ను ఆడుకోవడానికి, నా పగ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం మీనాక్షి. బ్రతికుండగానే ఈ అమ్మని చంపేశావు కదరా. నువ్వేమన్నావో నాకు అర్థం కావట్లేదు.